రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బహదూర్గూడ ప్రాంతంలో బుల్లెట్ ట్రైన్ హబ్కు 400 ఎకరాలు, బస్ టెర్మినల్కు 100 ఎకరాలు, మెట్రో రైల్ ప్రాజెక్టుకు 50 ఎకరాలు కేటాయించాలని అధికారులు ప్రాథమికంగా నిర్ణయించడం జరిగింది. భూములు ఇచ్చిన రైతులు పునరావాసం కోసం 96 ఎకరాలను కేటాయించారు. ఆ 96 ఎకరాల్లో లేఅవుట్ అభివృద్ధి చేసి రైతులకు ఎకరాకు 600 గజాల వంతున కేటాయించనున్నారు. ఇతర ప్రభుత్వ అవసరాల కోసం 4 ఎకరాలు కేటాయించాలని నిర్ణయించారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆనుకుని ఉన్నటువంటి బహదూర్గూడలో 650 ఎకరాలను బుల్లెట్ ట్రైన్ హబ్తో పాటు బస్, మెట్రో, రైల్ టెర్మినల్ కోసం కేటాయిస్తున్నట్లు ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. 650 ఎకరాల ప్రభుత్వ భూములకు శనివారం ఫెన్సింగ్ వేసింది. ఈ భూములను కొన్నేళ్లుగా సాగు చేసుకుంటున్న రైతులు అధికారులను అడ్డుకొని ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసుల కళ్లల్లో కారం చల్లి కుర్చీలు విసిరివేసిన ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. దీంతో ఇక్కడ ఇంకా పోలీస్ పికెటింగ్ కొనసాగుతుంది. మరొక వైపు రైతులతో ప్రభుత్వం చర్చలు కొనసాగిస్తుంది. శంషాబాద్ బహదూర్గూడ వ్యవహారంలో పోలీస్ స్టేషన్లో పలువురిపై ఆదివారం కేసులు నమోదయ్యాయి. చేవెళ్ల డీజీపీ యోగేష్ గౌతమ్ తెలిపిన వివరాల ప్రకారం గ్రామంలోని సర్వే నెంబర్లు 2862లో హైడ్రా రెవెన్యూ అధికారులు 650 ఎకరాల ప్రభుత్వ భూమి చుట్టూ కంచె నిర్మిస్తుండగా కొందరు రైతులు, రాజకీయ నాయకులు అడ్డుకున్నారు. కొందరు మహిళలు పోలీసుల కళ్లలో కారం చల్లి రాళ్లు, కుర్చీలతో దాడి చేశారు. దీంతో ముడావత్ నీలమ్మ, గాయత్రి, జ్యోతి, కబ్లీతో సహా 7 మహిళలపై కేసులు నమోదు చేయడం జరిగింది. మరికొంతమంది రాజకీయ నాయకులపై కూడా కేసులు పెట్టారు. దాడి ఘటనలో వీడియోలు పరిశీలించి ఆందోళనకారులపై కఠిన చర్యలు తీసుకుంటామని డీసీపీ తెలియజేశారు.